మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. మీరు నా ఛానల్ సందర్శించి కథలు, కవిత్వం, లేఖలు, మ్యూజిక్స్, అనువాద కథలు, సామాజికమైన విషయాలు మున్నగునవి వింటున్నారు కదా. సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు మీరు వినబోతున్న కథ యాంటోనీ షెకోవ్ రచించిన కులాటా. కథ వినండి. ఆవిడ ఇంకా యవ్వనంలోనూ అందంగానూ ఉన్న రోజుల్లో జరిగింది కథ. అప్పుడొకనాడు ఆవిడ ప్రియుడు నికోలై పెట్రోవిచ్ కోల్పకోవ్ ఆవిడ సమ్మర్ కాటేజీ చావిడిలో కూర్చుని ఉన్నారు. ఎండ దుర్భరంగా ఉంది. తెకతెకలాడిపోతూ ఉంది. కోల్పకోవ్ అప్పుడే భోజనం చేశాడు. చౌకబారు పోర్టు బుడ్డి ఒకటి ఖాళీ చేశాడు. అతడు చాలా చికాకుగా ఉన్నాడు. అతడి ఆరోగ్యం కూడా ఓ మోస్తరుగా ఉంది. మొత్తం మీద వాళ్ళిద్దరికీ నిస్త్రాణంగానే ఉంది. కాస్త చల్లబడితే షికారుకు బయలుదేరిపోవాలని అనుకుంటున్నారు. హఠాత్తుగా తలవని తలంపుగా వీధి తలుపు గంట మోగింది. షర్టుతోనూ స్లిప్పర్స్తోనూ ఉన్న కోల్పకోవ్ తన కుర్చీలో నుంచి చరాలున లేచి పాషా వంక ప్రశ్నార్థకంగా చూశాడు. పోస్ట్ బంట్రోతేమో, కాకపోతే నా స్నేహితురాలెవరో అని ఆవిడ అంది. కోల్పకోవ్ పోస్ట్ బంట్రోత్ ఎదట కానీ పాషా స్నేహితురాలి ఎదట కానీ సిగ్గుపడడు. కానీ ఎందుకైనా మంచిదని తన కోటు గీటు ఒక చేత్తోనూ బూట్లు ఇంకో చేత్తోనూ పట్టుకుని పక్క గదిలోకి తప్పుకున్నాడు. తలుపు తీయటానికి పాషా తొందరగా వెళ్ళింది. అతి లక్షణయుక్తంగా దుస్తుల్ని ధరించి మహా అందంగా ఉన్న యువతిని అపరిచితురాలిని చూసి పాషా తెల్లబోయింది. ఆగంతక వదనం కళావిహీనంగా ఉంది. అప్పుడే పెద్ద మేడమెట్లను ఎగబాకి వచ్చినట్టుగా ఆయాసపడుతూ ఉంది. ఇలా వచ్చారెందుకమ్మా అని పాషా అడిగింది. ఆవిడ వెంటనే జవాబివ్వలేదు. ఓ అడుగు ముందుకు వచ్చి చావడిని కలయ చూసి కుర్చీలో చతికిలబడింది. ఆ తర్వాత ఏమైనా మాట్లాడాలనే ప్రయత్నంలో పాలిపోయి ఉన్న తన పెదవుల్ని కదిల్చింది. చివరికి అతి కష్టం మీద, మా ఆయన మీ ఇంట్లో ఉన్నాడా అనే ప్రశ్నను పెగిల్చింది. ఏడవటం వల్ల కాబోలు ఆవిడ కళ్ళు రెండూ ఎర్రబడిపోయాయి. ఎవరాయనా అంది పాషా గొణుగుడు పడ్డ గొంతుతో. మా ఆయన నికోలై పెట్రోవిచ్ కోల్పకోవ్. ఒక్క క్షణం నిశ్శబ్దం. పొర్లుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికా అన్నట్టు వచ్చిన ఆ యువతి చేతి రుమాలతో పదే పదే నోరు నొక్కుతుంది. పాషా ప్రతిమలా అలా నిలబడిపోయి విస్తుపోతూ ఆవిడ్ని చూడసాగింది. ఆయన ఇక్కడ లేడంటావు కదూ అని కొంచెం గట్టిగా విలక్షణంగా చిరునవ్వుతూ ఆవిడ అడిగింది. ఎవరిని గురించి మీరు అడుగుతున్నారో నాకు తెలియటం లేదమ్మా. పాషా వంక ద్వేషంతోనూ అసహ్యంతోనూ చూస్తూ, తొత్తుముండా తెలియదేం అని ఆవిడ మండిపడింది. ఆమె దృష్టిలో తాను ఇంత నీచంగా ఇంత అసహ్యంగానూ కనపడుతున్నాను కాబోలనుకుని పాషా చిన్నబోయింది. ఏడి, ఎక్కడున్నాడు మా ఆయన? అయినా అతడిక్కడ ఉన్నా లేకపోయినా ఒక్కటేలే. అతడి దొంగతనాలు బయటపడ్డాయి. పోలీసు వాళ్ళు వారెంట్ పుచ్చుకుని తిరుగుతున్నారు. అరెస్ట్ ఎలాగూ తప్పదు. నీ మూలంగా ఏం గతి వచ్చిందో చూచావా? కట్టలు తెంచుకున్న ఉద్రేకాన్ని పట్టలేక కుర్చీలో నుంచి లేచి ఆవిడ చావడిలో అటూ ఇటూ పచారు చేయసాగింది. ఇవాళ ఎలాగూ ఆచూకీ కొనుక్కుంటారు, అరెస్ట్ చేస్తారు. ఆవిడ నిట్టూర్చింది. ఆ నిట్టూర్పు తీవ్రతను చూస్తే చాలు ఆవిడ ఎంత విచారంలో ఉన్నది, ఎంత అవమానాన్ని భరిస్తున్నది తెలిసిపోతున్నది. అతన్ని ఈ స్థితికి ఎవరు తెచ్చారో నాకు తెలుసు. నీవే. డబ్బు కోసం గడ్డి తినే తొత్తుముండవు, నీతి జాతి లేని లంజవు. ఆవిడ అధరోష్టం కంపించిపోతుంది. అసహ్య భావం కొద్దీ నాసికాపుటాలు సంకుచితమవుతాయి. నాకు దిక్కు లేదు. వినవే ముండా, నాకు దిక్కు లేదు. ఇప్పుడు నీదే పైచేయి కావచ్చు,
కానీ నన్ను నా బిడ్డల్ని కాపాడటానికి ఆ సర్వేశ్వరుడు లేడు. వాడు అన్నీ చూస్తాడు, అందరినీ విచారిస్తాడు. నా కంటి వెంట కారిన ప్రతి కన్నీటి పొట్టుకు నేను నిద్రాహారాలు లేకుండా ప్రతి క్షణానికి నిన్ను రంపాన పెట్టి కొయ్యుడు. నా మాటలు జ్ఞాపకం తెచ్చుకుని నీవు వలవల ఏడ్చే రోజు రాకపోతుంది. తిరిగి కాసేపు అంతా నిశ్శబ్దం. ఇదివరకులానే అశాంతంగా ఆవిడ చావడిలో పచార్లు చేస్తూ ఉంటుంది. పాషాణ విగ్రహంలా అలానే నిలబడిపోయి వెర్రిగా అలానే చూస్తూ ఉంటుంది. ఈ గొడవేమీ పాషాకు అర్థం కాదు. ఆవిడ ఏదో అఘాయిత్యం చేసిపోతుందనే పాషా భయపడింది. చివరకు ఎలాగో కొంచెం తెప్పరిల్లి, నాకేమీ తెలియదమ్మా అని పాషా అంది. ఈ మాటలు అంటూనే అంతలోనే తిరిగి ఆవురుమంది. అబద్ధాలు దేనికి అంటూ ఆ యువతీరత్నం కళ్ళ వెంట నుప్పులు రాల్చింది. సమస్తం నాకు తెలుసు. గత మాసం అంతా అతడిక్కడ నీ కొంపలో లేడు. ఉన్నాడేమో, ఉంటేనేం, ఇక్కడికి రమ్మని నేనెవరిని నిర్బంధ పెట్టను. రావాలనుకున్నప్పుడు వాడు వస్తాడు. చెప్పాను కదూ, అతడి దొంగతనాలు బయటపడ్డాయని. నీలాంటి వాళ్ల కోసం ఇతరుల డబ్బు వాడివేశాడు. నీకోసమే ఈ నేరం చేశాడు. నేను చెప్పే మాట విను అంటూ ఆవిడ పాషా ముందు ఆగిపోయింది. నీకు నీతి నియమం లేదు. ఇతరుల కొంపలు తీయటమే నీ పని. కానీ దయాదాక్షిణ్యాలు నీలో ఇంకా పూర్తిగా చచ్చిపోలేదనుకుంటాను. అతడికి భార్య ఉంది, బిడ్డలున్నారు. అతడిని అరెస్టు చేసి సైబీరియాకి పంపితే నేను నా పిల్లలు కూటికి మాడి చచ్చిపోతాము. ఇంతకంటే ఘోరం ఉంటుందా? కానీ అతన్ని, మమ్మల్ని అందరినీ దారిద్ర్యం నుంచి, అప్రతిష్ట నుంచి తప్పించడానికి ఒక దారి ఉంది. అతడు వాడివేసిన 900 రూబుల్స్ను ఇవాళ ఎలాగైనా సరే తిరిగి ఇచ్చివేయగలిగితే ఖైదు తప్పుతుంది. ఒక్క 900 రూబుల్స్ ఉంటే చాలు. 900 రూబుల్సే అని పాషా బిత్తరపోయింది. నాకేమిటో అయోమయంగా ఉంది. నేనేమీ తీసుకోలేదు. 900 రూబుల్స్ ఇవ్వమని నిన్ను అడగటం లేదు. నీ దగ్గర అంత రక్కం ఉండదని నాకు మాత్రం తెలియదు. పైగా నీ సొమ్ము ఇవ్వమని నేను అడగటం లేదు. నేను అడిగేదే వేరు. మగవాళ్ళు నీకు ఖరీదైన నగ నాణ్యం చేయించి పెడుతూ ఉంటారు. ఆయన చేయించి పెట్టిన వాటిని మాత్రం నాకు తిరిగి ఇస్తే చాలు. మీ ఆయన నాకేమీ నగ నాణ్యం చేయించి పెట్టలేదమ్మా అని. అప్పటికి ఈ గొడవేమిటో కొంచెం అర్థం చేసుకున్న పాషా గోల పెట్టింది. అయితే మరి ఆ రొక్కం ఏది? నా దగ్గర ఉన్న పైసా అంతా ఓడబెరుక్కున్నాడు. పైపిచ్చు పరాయి వాళ్ల పైసా కూడా తగలేశాడు. అదంతా ఏకంగా కలిసింది. నా మాట విను, నిన్ను వేడుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులా లేదు. తొందరపడి నిన్ను నానా మాటలు అన్నాను. అన్నీ మరిచిపో. నన్ను క్షమించు. నేనంటే నీ కడుపు కాలుతూ ఉండాలి. అయినా దయాదాక్షిణ్యాలు అంటూ నీలో ఏ కోశానైనా ఉంటే నా దుస్థితిని గ్రహిస్తావు. నీకు ఎంతో పుణ్యం ఉంటుంది. ఆ వస్తువుల్ని నాకు పారవేయి. అలాగా అంది పాషా భుజాలు ఎగరవేస్తూ. ఉంటే ఇవ్వటానికి నాకు అభ్యంతరమా? ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు. నేను మీ ఆయన దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. నన్ను చంపుకున్నట్టే. అయినా ఉండండి అని పాషా మళ్ళీ అంతలో తడబడిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆయన నాకేవో 2 వస్తువుల్ని తెచ్చాడు. కావాలంటే వాటిని మీకు తిరిగి ఇస్తాను. టాయిలెట్ టేబుల్ డ్రాయర్ తీసి పాషా ఒక బాజీ బంధువును, చౌకబారు రాయి తాపడం చేసి ఉన్న ఒక పల్చటి ఉంగరాన్ని తీసింది. ఇవిగో తీసుకోవమ్మా అని వాటిని ఆవిడకిచ్చింది. యువతి ముఖం కందగడ్డలా అయిపోయింది. ఆమె పెదవులు వణికిపోయాయి. ఆవిడికి ఎక్కడ లేని అభిమానం వచ్చింది. ఏమిటి నీ ఉద్దేశం? నీ దగ్గరికి నేనేమీ బిచ్చానికి రాలేదు. మా ఆయన్ని పిచ్చివాణ్ణి చేసి నీవు వణుక్కున్న నా సొత్తును పట్టుకుపోవటానికి వచ్చాను. పోయిన గురువారం నాడు నిన్ను అతన్ని పార్కులో చూశాను. అప్పుడు నీవు చాలా ఖరీదైన బ్రోచీలు, బాజీబందులు పెట్టుకుని ఉన్నావు. అంచేత నీ నంగనాచి వేషాలు నా దగ్గర సాగవు. ఇంకొకసారి నిన్ను అడుగుతున్నాను, అవి అన్నీ నాకు ఇచ్చివేస్తావా లేదా? ఏమిటమ్మా నీ మాటలు అని పాషా ఇప్పటికి కొంచెం గుక్క తిప్పుకుని ఎదురు తిరిగింది. నికోలై పెట్రోవిచ్ దగ్గర నుంచి ఆ బాజీ ముందు ఆ ఉంగరము తప్పితే మరి నాకేమీ ముట్టలేదు.
ఏదో కాస్త మిఠాయి చేతితో పట్టుకు వచ్చేవాడు, అంతే. మిఠాయా అని కడుపు మంట కొద్దీ ఆ యువతి చిరునవ్వు నవ్వింది. మా ఇంట్లో పిల్లలకు తిండికి దిక్కు లేదు, ఇక్కడికి మిఠాయి పొట్లాలు సిద్ధం. అయితే నీవు వస్తువుల్ని ఇవ్వవన్నమాటే. దీనికి జవాబు లేదు. ఆ యువతి చేతి రుమాలను ముఖానికి అడ్డం పెట్టుకుని బావురు మంది. నిన్ను వేడుకుంటున్నాను అని పొర్లుతున్న దుఃఖం గుండా ఆవిడ ప్రాధేయపడసాగింది. నా భర్త నాశనం కావటానికి నీవే కారణం. అతన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. అతడు అంటే నీకు జాలి లేదు. కానీ పిల్లల మాటో, పిల్లలు ఏమి పాపం చేశారని వాళ్లకు ఈ గతి పట్టాలి? ఆ చిన్నపిల్లలు ఆకలి దప్పులతో వీధిన పడి ఏడుస్తూ ఉన్నట్టు పాషా కంటికి కనపడింది. దాన్ని చూస్తే పాషాకు కూడా ఏడుపు వచ్చింది. నేనేమి చేయగలను తల్లి? నేను తొత్తునని, నికోలై పెట్రోవిచ్ని సర్వనాశనం చేశానని అంటున్నావు. కానీ ఆ పరమేశ్వరుడి సాక్షిగా మీ ఆయన వల్ల నాకేమీ లాభించలేదు. మా వాడ అంతటికీ ఒక్క మోతీనే 4 రాళ్లున్నవాడు చేరదీశాడు. వస్తువులిమ్మని అడుగుతున్నాను. వస్తువులే నాకు కావాలి. కంటతడి పెడుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. నీవు కోరితే నీ పాదాలు పట్టుకుంటాను అంది ఆ యువతి. భయంతో పాషా కెవ్వున కేక పెట్టింది. నాటకంలో జనం మాదిరిగా స్వచ్ఛమైన భాషలో పట్టి పట్టి మాట్లాడుతూ ఉన్న ఆ అమ్మి బెదిరించినట్టుగానే ఎక్కడ పాదాల మీద పడుతుందో అని హడలిపోయింది. తన పొరుగు ప్రతిష్టలకు ఏమీ లోపం రాదని, పైగా తన ప్రాతిపత్యము బయటపడుతుంది, ఈ భోగం పిల్ల తప్పకుండా మరింత పతితగా కనపడుతుందని తెలుసుకునే ఆ భరోసాతో ఆవిడ అంత పని చేస్తుంది కూడా. సరే, వస్తువులన్నింటినీ ఇచ్చివేస్తాను అని కళ్ళను తుడుచుకుంటూ పాషా బీరువా దగ్గరికి వెళ్ళింది. అన్నింటినీ తీసుకువెళ్ళు. అయితే ఇవి ఏవి మీ ఆయన చేయించి పెట్టినవి కాదు. ఇవి తక్కిన వాళ్ళు పెట్టిన సొమ్ములు. అయినా నీ మాటే చెల్లని. బీర్వాపై అరతీసి దానిలోని వజ్రాలు పొదిగిన బ్రోచి, పగడాల హారము, చాలా ఉంగరాలు, ఒక బాజీ బందు అన్నీ తీసి ఆ యువతికి ఇచ్చింది. కావాలంటే ఇవి అన్నీ తీసుకెళ్ళు, కానీ వీటిలో ఒక్కటి కూడా మీ ఆయన ఇవ్వలేదు. పట్టుకెళ్ళు, నీవే బాగుపడు అని ఆవిడ తన పాదాలు పట్టుకుంటానన్నందుకు కోపంతో పాషా విసుక్కుంది. నీవు అతడి ధర్మపత్నివైతే ఇక మీదట అతను నీ చేయి జారకుండా నీ దగ్గరనే పదిలంగా ఉంచుకో, సరేనా? అతన్ని బొట్టు కాటుగా పెట్టి నేను పిలవలేదు, అతనే వచ్చాడు. కారుతూ ఉన్న కన్నీటి గుండా ఆ యువతి నగల వంక చూసింది. ఇవి ఏమి సరిపోతవి? వీటిని తెగనమ్మితే 500 రూబుల్స్ అయినా వస్తాయో రావో అని నిట్టూర్చింది. రోషం కొద్దీ పాషా ఒక బంగారం గడియారాన్ని, ఒక సిగరెట్ కేసుని, ఒక జత కప్స్ గుండీలను బీర్వాలో నుంచి విసిరికొట్టి ఇలా అంది. ఇక నాకేమీ మిగల్లేదు, కావాలంటే సోదా కూడా చేసుకో. ఆ యువతి నిట్టూరుస్తూ కంపిస్తున్న చేతులతో నగల్ని జేబుగుడ్డలో కట్టుకుని ఒక్క మాటైనా పలక్కుండా, చివరకు కన్నెత్తైనా చూడకుండా గది గుమ్మం దాటింది. ప్రక్క గది తలుపు తెరుచుకుని కోల్పకో ప్రత్యక్షమైనాడు. అతడు కళావిహీనంగా ఉన్నాడు. అతడి శిరస్సు కంపిస్తూ ఉంది. కన్నులు అశ్రుపూరితాలై ఉన్నాయి. నీవు నాకేమి నగలు కొని తెచ్చావు చెప్పవేం అని పాషా నిగ్గదీసింది. నగల? వాగబోకు. నగల సంగతి ఎవడికి కావాలి అన్నాడు కోల్పకో తల పంకిస్తూ. నా కర్మం కాలితే అది నీ ఎదుట హోరును ఏడ్చింది. పరువు కాస్త ఏమేమి నగలు కొనిచ్చావో చెప్పవేం అని పాషా రెట్టించింది. ఆరి దేవుడా, ఆవిడ అంతటి పరువు ప్రతిష్టల గలది, అంతటి కులీన, ఈ కులట పాదాలు పట్టుకుంటానన్నది. నేనే ఆవిడ్ని ఈ గతికి తెచ్చాను. దీన్ని అంతా చూస్తూ ఊరుకోగలిగాను కూడా అంటూ తల 2 చేతులతోనూ పట్టుకొని బాధ కొద్దీ మూలిగాడు. అబ్బా, ఈ పరాభవాన్ని ఎన్నడూ మరువలేను, ఎన్నడూ. నా ఎదుటి నుంచి పో పశువా అని పాషా దగ్గర నుంచి తొలగిపోతూ గద్దించాడు. పాదాలు పట్టుకుంటానన్నది ఎవరివి? దీనివి. అబ్బా, ఏమి ఘోరం! పాషా నీడైనా ఎక్కడ సోకుతుందో అన్నట్టు దూరంగా తొలగి త్వరగా దుస్తుల్ని వేసుకుని అతడు బయటకు దారి తీశాడు. పక్క మీద పడి పాషా వెక్కి వెక్కి రోధించసాగింది.
నగల్ని ఇచ్చివేసిన విచారానికి తోడు ఈ పరాభవం కూడా జరిగింది. 3 సంవత్సరాల నాడు ఒక వర్తకుడు ఇలాగే తనని అకారణంగా పట్టుకు కొట్టడం జ్ఞాపకం వచ్చి ఆవిడ మరింత కుమిలి కుమిలి ఏడ్చింది. కులట కథ విన్నారు కదా ఫ్రెండ్స్. యాంటోనీ షెకోవ్ రాసిన ఈ కథ రష్యన్ కథ. రష్యన్ కథా రచయితల్లో సర్వోత్తముడు షెకోవ్. 1860లో పుట్టి 1904లో మరణించిన ఈయన తన జీవితంలో అధిక భాగాన్ని కథా రచనకే వినియోగించి రష్యన్ కథా వాంగ్మయానికి ప్రపంచ ప్రాధాన్యం సమకూర్చాడు. షెకోవ్ తండ్రి బానిస. అయితే స్వయం కృషి వల్ల ఆయన స్వాతంత్రాన్ని సంపాదించుకుని బిడ్డలకు చక్కగా చదువు చెప్పించాడు. షెకోవ్ మాస్కో నగరంలోని మెడికల్ కాలేజీలో చదివి 1884లో డాక్టర్ పట్టాని పొందారు. 1879లో ఆయన మొదటి కథ ఒక మాసపత్రికలో ప్రకటితమైంది. కొంతకాలం వైద్య వృత్తిలో ఉన్న తర్వాత దాన్ని వదిలేసి షెకోవ్ సారస్వత సేవకే తన జీవిత శేషాన్ని వినియోగించారు. షెకోవ్ కథలన్నీ మధ్యమ తరగతి జీవితాన్ని చిత్రిస్తూ ఉంటాయి. వాటిలో మానవ స్వభావ వర్ణనలు అతి రమ్యంగాను మహాప్రజ్ఞావంతంగానూ ఉంటాయి. వాటిలో కరుణతో కూడిన సున్నితమైన హాస్యం కూడా తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ కథ కూడా నన్ను విశేషంగా ఆకర్షించింది. పాషా కన్నా ఎవరు కులటో ఈ కథ విన్నా మీకు అర్థమవుతుంది కదా. నాకు చాలా బాగా నచ్చింది ఈ కథ, అందుకే మీకు వినిపించాను. ఈ కథ మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజా తాతినేని. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈ ఛానల్ని వింటూనే ఉండండి. నమస్తే.